వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు మూంగ్ దాల్ 2 విధాలుగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ తయారు చేసుకోవడం. మనం బయట షాపుల్లో కొనుక్కొచ్చి ఇచ్చే కంటే పిల్లలకి చక్కగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకి కావాల్సిన పదార్థాల్లో పెసరపప్పు అండి. ఈ పెసరపప్పుని 2 లేదా 3 గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా వాటర్ లో వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ లో నానబెట్టి పెట్టుకున్నారంటే మనకి బాగా నానాయి. చూడండి, 2-3 గంటలు నానాలి. ఇలా బాగా నానిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. క్వాంటిటీ మీ ఇష్టం అండి. ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కానీ మీరు చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం 1 కప్పు చేస్తున్నాను. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఇలాగే ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఈ వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇలాగ ఒక పొడి క్లాత్ వేసుకోండి. ఏదైనా సరే ఒక పొడి క్లాత్ వేసుకొని దీని మీద మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు అన్ని వేసుకోవాలి. ఇలా పరుచుకొని ఫ్యాన్ కింద ఒక 1 అవర్ తడి లేకుండా బాగా ఆరాలి. ఏ మాత్రం మనకి తడి ఉండకూడదు. ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ చూసారా మనకి బాగా ఆరిపోయాయి. ఇలా ఆరిన తర్వాత వీటిలన్నిటిని ఈ విధంగా తీసుకొని ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా మనకి ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో. ఈ విధంగా ఆరాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిలు పెట్టుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇక్కడ మీకు నేను 2 పద్ధతులు చూపిస్తానండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలాగ స్ట్రైనర్ తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకొని మూంగ్ దాల్ని కొంచెం ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి చక్కగా ఆయిల్ పాడవకుండా చక్కగా వేగిపోతాయి. స్పూన్ పెట్టి ఈ విధంగా తిప్పుతూ ఉన్నారంటే చక్కగా వేగుతాయి. చూసారా మనకి వేసినప్పుడు బాగా నొరగొచ్చింది కదా. వేగాయి అంటే ఈ నొరగ మొత్తం తగ్గిపోతుంది. చూడండి చక్కగా వేగాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఇలాగ ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ తీసుకొని దీంట్లో వేసుకోండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకి మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇది చాలా ఈజీ. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి ఆయిల్లో. ఇలా ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టేసేయండి. ఈ విధంగా మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఈ విధంగా కలిగి పెట్టుకుంటూ ఉన్నారంటే మనకి మొత్తం ఈక్వల్గా బాగా వేగిపోతాయి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆయిల్ మొత్తం మనకి పొంగి వస్తుంది కదా పైకి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. లేదు మీకు ఇలా కష్టం అనిపిస్తే అలాగా స్ట్రైనర్ పెట్టి వేయించుకోండి, సరిపోతుంది. ఇలాగా ఒకటేసారి అయిపోతుంది. స్ట్రైనర్తో కొంచెం టైం తీసుకుంటుంది, అంతే తేడా. చూసారా ఇలా బాగా వేగిన తర్వాత మనకి నొరుగు మొత్తం బాగా తగ్గిపోయింది. చూడండి ఇలా తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడగట్టుకుందాం. ఇప్పుడు ఇదే స్ట్రైనర్లో వడగట్టుకుందాం. ఈ విధంగా ఈ ఆయిల్ మొత్తం కిందకు వచ్చేటట్టు ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని వడగట్టేసుకోండి. చూసారు కదా చక్కగా వేగిపోయాయి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్ ఉంది కదా దీంట్లో వేసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని ఈ విధంగా అద్దండి. ఆయిల్ ఏమన్నా ఉంటే మొత్తం పీల్చుకుంటుంది. ఇలా అద్దుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ ఒక బౌల్లో వేసుకోండి. మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను. మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 బౌల్స్ లో సగం సగం వేసుకున్నాం కదా. దీంట్లో ఒక దాంట్లో సాల్ట్, ఓన్లీ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక దాంట్లో కొంచెం కారం, దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు తినే పని అయితే ఇలా తినొచ్చు. చాట్ మసాలా చాలా రుచిగా ఉంటుంది. సాల్ట్, కారం, చాట్ మసాలా ఈ 3 వేసామండి. దీంట్లో ఓన్లీ సాల్టే వేసాను. పిల్లలకి ఇలా ఇస్తే చక్కగా తినేస్తారు. మీకు ఎలా కావాలి అంటే ఆ విధంగా చేసుకోండి. నేను 2 విధాలుగా చూపించాను మీకు. అంతే, చాలా సింపుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.